వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇక డీటెయిల్స్ చూస్తే లక్షలాది ఎకరాల మెట్ట భూములను గోదావరి నీటితో తడిపే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. తెలంగాణలో అత్యధిక జిల్లాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి అతివేగంగా పనులు చేయించింది. 3 ఏళ్లలోపే భారీ బ్యారేజీలు, పంపు హౌజ్లు, సొరంగ మార్గాలు ఇలా అనేక పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేసుకున్న ఈ బాహుబలి ప్రాజెక్టును తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జాతికి అంకితం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగే ఈ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, జగన్మోహన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నది బేసిన్ పరిధిలోని కీలక రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఒకే వేదికపై పాల్గొననున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ యాగం నిర్వహిస్తారు. ఇందుకోసం మేడిగడ్డ బ్యారేజీ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ముఖ్యమంత్రితో గేట్లను ఎత్తించి నీటిని విడుదల చేయించేందుకు 1 నుంచి 6వ గేటు వరకు సిద్ధం చేశారు. ఇక్కడ జరిగే కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఫడణవీస్, జగన్మోహన్ రెడ్డిలు పాల్గొంటారు. గేట్లు ఎత్తి బ్యారేజీని ప్రారంభించిన తర్వాత మేడిగడ్డ పంప్ హౌస్ వద్దకు చేరుకుని అక్కడ కూడా యాగంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. యాగం తర్వాత పంప్ హౌస్ లోని మోటార్లను స్విచ్ ఆన్ చేస్తారు. అనంతరం ఈ పంపుల నుంచి నీరు బయటకి కాలువలోకి దూకే డెలివరీ సిస్టమ్స్ వద్దకు వచ్చి పూజలు నిర్వహిస్తారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభోత్సవ సమయంలోనే సమాంతరంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌజ్లు, ఎల్లంపల్లి దిగువన 6, 8 ప్యాకేజీలలో నిర్మించిన పంప్ హౌస్లను మంత్రులు ప్రారంభించనున్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు నీటిని మళ్లించే పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక్కడ కూడా మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, పూజలు నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాజీ మంత్రి హరీష్ రావు అపర భగీరథుడితో పోల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకొని హరీష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంజనీర్లా మారి ప్రాజెక్టును రీడిజైన్ చేశారని కొనియాడారు. ఆయన నిరంతర పర్యవేక్షణ, కృషి వల్లే ప్రాజెక్టు త్వరగా పూర్తయిందన్నారు. ప్రాజెక్టును తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా హరీష్ అభివర్ణించారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మహారాష్ట్రతో ఏర్పడిన వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించారంటూ కేసీఆర్ ను హరీష్ కొనియాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రైతులు పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు. కనీసం 15% పూర్తి కాని కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడి ఆర్భాటం చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఢిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరంలో అవినీతిపై తాము శాసనసభలో బయట ప్రశ్నించామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్లగా 38,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టును పునరావృత్తికి పేరుతో 1,00,000 కోట్లకు పెంచారని ఆయన ఆరోపించారు. పారదర్శకత కోసం కాళేశ్వరం జీపీఆర్ టెండర్లు, ఒప్పందాలను వెబ్సైట్లో పెట్టమని కోరితే ఇప్పటి వరకు పెట్టలేదన్నారు. 15% పూర్తయిన ప్రాజెక్టు 50,000
వేల కోట్లు ఖర్చు చేస్తే మొత్తం ప్రాజెక్టుకు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయో చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ఖర్చులపై తన అనుకూలమైన విశ్రాంత ఇంజనీర్లతో సమాధానం చేపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న స్మితా సబర్వాల్ వంటి అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ప్రాజెక్టు లక్ష్యమైన 18.50 లక్షల ఎకరాల్లో కనీసం 50,000 ఎకరాలకైనా ప్రారంభోత్సవం రోజున నీరందిస్తారా అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవెళ్లను 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి వద్ద నిర్మిస్తే గ్రావిటీతో నీరు రావడంతో పాటు ఖర్చు తగ్గేదన్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి 3,000 ఎకరాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇవ్వలేదన్నారు. 152 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాజెక్టును 100 మీటర్లకు కిందికి తీసుకొచ్చి అక్కడ నుంచి 544 మీటర్ల ఎత్తిపోతలకు కారణం కావడంతో పాటు భయంకరమైన ఆర్థిక భారానికి కారణమైన ఫడ్నవీస్ను ఎలా ముఖ్య అతిథిగా పిలుస్తారని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లు ఆ పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలను నడ్డా అందజేశారు. తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్న తరుణంలో గురువారం చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాలు ఆ పార్టీని కుదిపేశాయి. పార్టీ రాజ్యసభ సభ్యులు 4 ఢిల్లీలో భాజపాలో చేరగా అదే సమయంలో పార్టీలో తమ ఉనికిని బలోపేతం చేసుకోవడం, తమ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్టానంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులు కొందరు కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాపు నేతల మాదిరిగానే మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన తెదేపా నాయకులు కొందరు 4-5 రోజుల్లో సమావేశం కాబోతున్నారు. వారిలో కొందరు భాజపాలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని, అదే ఎజెండాతో సమావేశం నిర్వహించబోతున్నారని గుప్పుమనడంతో కలకలం రేగింది. ఐరోపా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ పరిణామాలపై పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు. కొలంబోలో ఉన్న గంటా శ్రీనివాసరావుతోనూ ఫోన్లో మాట్లాడారు. కాపు నాయకుల భేటీకి కారణమేంటో తెలుసుకోవాల్సిందిగా సూచించారు. వారిలో కొందరితో గంట ఫోన్లో మాట్లాడారు. మరోపక్క మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చుక్కెదురైంది. పార్టీ మారే విషయంలో రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. స్వలాభం కోసం పార్టీ మారుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్యకర్తలు జై కాంగ్రెస్ అనే నినాదాలతో దద్దరిల్లింది. రాజగోపాల్ రెడ్డిని రాజీనామా చేసి పార్టీ మారాలని నిలదీస్తున్నారు కార్యకర్తలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా
ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. హైదరాబాద్ లో అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీలం సరస్వతి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మనం భారతదేశంలో ఉన్నామా? స్త్రీ మాతృమూర్తిగా చెప్పుకునే ఈ దేశంలో స్త్రీలను పూజించాలి, స్త్రీలను గౌరవించండి అన్న ఈ దేశంలో మనం ఉన్నామా? మనం ఉంటే సిగ్గుతో తల దించుకోవలసిన రోజుది. మనం సమాజంలో ఉన్నామా లేక రాక్షసుల మధ్య జీవిస్తున్నామా అన్నట్టుగా ఉంది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులపైన లైంగిక దాడులు, హత్యలు, మానభంగాలు ఇలా ఎన్నో చూస్తున్నాం. అసలు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? నిన్న వరంగల్లో సంఘటన జరిగి 24 గంటలు కావస్తున్నా ఇప్పటికీ ఆ పాపకు న్యాయం జరగలేదు. ఆ ఘోరం చేసిన వాడిని నడి రోడ్డు పైన కాల్చి పడేస్తే మళ్ళీ అంతటి ఘోరానికి పాల్పడతారా? అందరము తల్లిదండ్రులకు పుట్టిన వారమే. రోడ్డుపై వెళ్లే ఆడపిల్లల్ని మన ఇంట్లో ఉండే అమ్మను, చెల్లిని, అక్కను, వదినలా చూడాలి. కానీ కొంతమంది కామాంధులు మాత్రం పిశాచుల కామాంధుల వారిపై విచ్చలవిడిగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వారిని వెంటనే నడి రోడ్డుపై కాల్చివేయాలని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న హన్మకొండలో జరిగిన ఘటన చిన్నపిల్లను మానసికంగా హింసించి క్రూర మృగంగా మారి రాక్షసత్వానికి బలి ఇచ్చినటువంటి ఈ మానవ మృగాన్ని ఈరోజు నిర్దోషిగా మన ముందు జైల్లో పెట్టడం కాదు, ఇలాంటి నేరగాళ్లను నడి రోడ్డు పైన కాల్చి పారేయాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే చట్టాలను మార్చాలి. ఎందుకంటే ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఈరోజు మన బతుకులు మారటం లేదు. ఎక్కడో ఒక చోట ఆడపిల్లలకు, చిన్నపిల్లలకు, పసిపిల్లలకు కూడా చూడడం లేదు. ముసలి వాళ్ళను కూడా చూడటం లేదు. వృద్ధాప్యంలో ముసలి వాళ్ళను కూడా చూడకుండా, కనికరం లేకుండా అత్యాచారాలు చేస్తున్నారు. మరి ఏమనుకోవాలి ఈ సమాజంలో చెప్పండి? కనీసము చదువుకోలేకపోయినా కానీ అయ్యో పాపము మన మహిళలు ఒక అక్క, ఒక చెల్లె, ఒక వదిన, ఒక అమ్మ అని చూసుకోలేమా ఈరోజు సమాజంలో? ఎక్కడ పోతున్నాం మనం ఈరోజు? తల్లిదండ్రులకు ఈరోజు పుట్టి వాళ్ళ గర్భశోకము కని పెంచి 9 నెలలు పెంచి పోషించి వాళ్ళకి ఈరోజు 3 నెలల తర్వాత పాప పుట్టిన తర్వాత వాళ్ళకి ఈరోజు ఆ బాధ, పురిటి నొప్పులతో ఆ బాధ భరించాల్సింది వస్తుంది. కాబట్టి ఇలాంటి సమాజంలో ఇలాంటి నేరగాళ్ళు, ఇలాంటి మానమృగాలను చంపిపడేయాలి. కాబట్టి తెలియజేస్తున్నా, చట్టాలను రూపుమాపండి. ఎందుకంటే ఇలా ఈ విధంగా నేరాలు చేసి జైల్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో బెయిల్ మీద వచ్చేసి మళ్ళీ ఇలాంటి కథలే చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే రూపుమాపాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నేరస్తులు అంటే తప్పులు చేస్తున్నారు, జైలుకి వెళ్తుంటే మళ్ళీ బయట విడుదల అయిపోతున్నారు. ఈరోజు అది కాదు, ఈరోజు కావాల్సింది అక్కడికే శిక్ష పడాలి, పట్టుకోవాలి, వెంటనే ఎన్కౌంటర్ చేసి పడేస్తే కొడుకులు మళ్ళీ చేయకుండా ఉంటే తప్పులు అలాంటి భయం అనేది వాళ్ళకి కలగాలి. తప్పు చేసిన వాళ్ళకి అపం శుభం తెలియని అమాయక మహిళలను, చిన్నపిల్లలను, పసికందులను, వృద్ధులను ఈ విధంగా లైంగిక దాడులకు మోసం చేస్తూ మహిళలను అనేక రకాలుగా మానసిక హింసలకు కామాంధులుగా మారి మహిళా సోదరుమణులను
ఈ విధంగా బలి చేస్తున్నారు. ఇలాంటి అత్యాచారం చేసిన హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి నాగోల్లోని సామ్రాట్ పాన్ షాప్ లో భారీ చోరీ జరిగింది. కారులో వచ్చి ఇద్దరు యువకులు దొంగతనానికి పాల్పడ్డారు. పాన్ షాప్ లోకి చొరబడి సుమారు 2 లక్షల రూపాయల విలువ చేసే సరుకుతో ఉడాయించారు. సీసీ కెమెరాలలో అయిన దొంగతనం దృశ్యాలు రికార్డు కావడంతో బాధితుడు శ్రీకాంత్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా దొంగతనం జరిగి 2 రోజులు జరుగుతున్న సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితుడు వాపోయాడు. ఉప్పల్లో నివాసం ఉండే శ్రీకాంత్ నాగోల్లో పాన్ షాప్ బిజినెస్ నిర్వహిస్తున్నారని 18వ తేదీ తెల్లవారుజామున షాప్ తాళాలు పగలగొట్టి షాప్లో ఉన్న సరుకుతో పాటు కొంత నగదును కూడా దొంగలించారని మాకు ఫిర్యాదు చేయడం జరిగిందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపారు. తండ్రి పేరు సత్యనారాయణ, వయసు 24 సంవత్సరాలు. అతను ఉండేది ఉప్పలు. ఆయన ఒక వ్యాపారం ఇక్కడ నాగోల్ దగ్గర ఒక పాన్ డబ్బా నడుపుకుంటాడు. 18వ తారీఖు రాత్రి తెల్లారుజామున ఎప్పుడు ఆయన తాళాలు బ్రేక్ అయ్యి పాన్ డబ్బాలో ఉన్నటువంటి సిగరెట్స్ కొంత అమౌంట్ పోయిందని చెప్పి దరఖాస్తు ఇచ్చాడు. దాని మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అతను నిన్న సాయంత్రం వచ్చాడు. కొంచెం వేరే బీచ్లోని మళ్ళీ మాట్లాడతామంటే మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయనతో తీసుకొని కేసు నమోదు చేసినాము. అరే నా పేరు శ్రీకాంత్. ఇది నాగోల్ సామ్రాట్ రెస్టో బార్ దగ్గర ఉన్న పాన్ డబ్బా. నాగోల్ సిగ్నల్ దాటినాక అమరావతి ఆపోజిట్ ఎదురుగా ఉన్నది. ఇక్కడ దొంగతనము మొన్న 18వ తారీఖు పొద్దున అయ్యింది. అది వెళ్ళి పొద్దున డబ్బా తీయడం 7:30కి వచ్చి డబ్బా తీసే వరకు తాళం కూడా తాళం కూడా దానికి లేదు. తాళం కూడా లేదు. తాళం వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయారు. అని తాళం ఏంది లేదని చెప్పి తాళం ఇట్లా నార్మల్గా ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న సామాన్ లేదు. సామాన్ లేదు అని చెప్పి ఎంబడే వెళ్ళి పిఎస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు స్పందించలేరు. ఓకే లెటర్ పైన రాపించుకున్నారు ఎప్పుడైంది ఏం కథ అని. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం స్పందించలేరు. దాని తర్వాత ఇక్కడ రావడం కూడా లేదు. అసలు దొంగతనం అయిందని తెలిసి ఇక్కడికి వచ్చారా వాళ్ళు? దొంగతనం తెలిసినా కూడా రాలే వాళ్ళు. దొంగతనం అయ్యింది అని చెప్పి వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి ఆయన కూడా ఫింగర్ ప్రింట్స్ కూడా ఏం తీసుకోలేరు. వీడికి రాలేరు. పిఎస్కి వెళ్తే ఏమని సమాధానం చెప్పారు మీకు? పిఎస్కి వెళ్తే మార్నింగ్ కొద్దిసేపు అయినాక రండి, టీ బ్రేక్ లంచ్ బ్రేక్ ఆఫ్టర్నూన్ అయింది, కొంచెం గంట అయినాక రండి సార్ వాళ్ళు లంచ్కి వెళ్ళారు. అలా పోస్ట్పోన్ అయిపోయింది. ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది. అలాంటి ఊరును వదిలి వెళ్లాలంటే ఎవరికీ మనసు ఒప్పదు. వేకోజామునే నిద్రలేచి పొలం పనులకు వెళ్లే రైతులకు ఆ పొలాలే కనుమరుగవుతున్నాయంటే ఆ రైతుల ఆగ్రహం ఇంత అంతా కాదు. కృష్ణరాయన్పల్లి ప్రాజెక్టులో ముంపుకు గురవుతూ తమ భూములు ఇళ్లు సైతం పోగొట్టుకున్న ఆ గ్రామాల గోడును పట్టించుకునే నాదుడే కరువైనారు. తరతరాలుగా నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసిని పారదోలాలంటే ఇలాంటి ప్రాజెక్టులు రావాల్సిందే. కానీ రైతులకు భూమి ఇళ్లకు ఇళ్లు ప్రభుత్వం ఇవ్వలేదా? వారికి డిమాండ్కు తగినట్లుగా ప్యాకేజ్ ఇవ్వలేదా? అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్లు ఇచ్చే కాసుల కక్కుర్తితో రైతులకు అన్యాయమే జరుగుతుంది. వారికి నష్టపరిహారం రాకముందే ప్రాజెక్టు పనులు ఆగమేఘాలపై జరుగుతున్నాయి. ఎన్నిసార్లు ప్రాజెక్టు పనులు అడ్డుకున్నా ఫలితం మాత్రం శూన్యం. ఆ ప్రాజెక్టులో పూర్తిగా మునుగుతున్న లక్ష్మాపురం గ్రామస్తుల వెతలు. మాది నల్గొండ జిల్లా లక్ష్మణాపురం గ్రామం. మా పరిస్థితి ఎట్లా, మాకెట్లా ఇల్లు పోతుండే పొల్లు పోతుండే, మాకు భూ ఓడి పెడతాడు, మేమేం చేస్తాం? మేము ముసలి వాళ్ళము. మాకు పాకెట్ ఎట్టేటో మళ్ళీ తాగర్లు ఎట్లా ఇచ్చిండో మాకు అట్టియాలి సారు. ఎట్ట చేద్దామని మా పరిస్థితి ఎట్ట చేద్దామని పోతున్నాము. మునుగోడు నుంచి మంచిగా గెలిపించుకొని చేస్తే ఇవాళ పోతున్నామని ఆయన సారం ఇచ్చి ఆయన పోతుండంటే మా బతికెట్లా, మా భాగ్యం ఎట్లా? మాకు ఓడి భూ పెడతాడు, మాకు ఓడి చేస్తాడు, మాకు ఇల్లేడా పొల్లేడా? మాకు సౌకర్యం ఏం చేసిపోతుండు? ఇన్ని రోజుల సంది మేము ఉండి ఈడ బతికి ఈడ ఉండి మేము పోయి ఏడ ఉండాలి, ఏడ చేయాలి? మాకు ఓడి చేస్తాడు సారు. ఎట్ట చేద్దామని పోతున్నావు సారు నువ్వు?
మాకంతా మల్లన్న సాగర్ దాయినట్టే సాగించి మా పావులేందో మాకు ఇచ్చి మాకు రూమ్ కట్టించి మమ్మల్ని అల్లదోలిపోవాలి సారు. నీకు నమస్కారం చేస్తాము, మాకు మంచి సాగించిపోవాలి నాయన. నువ్వు మేము ఎక్కడ పోవాలి, ఏడ ఉండాలి, ఏం చేయాలి, మాకు ఈ నుంచి పోదామంటే దుఃఖాలు వస్తుండే ఏడుస్తున్నాము. మా పరిస్థితి ఇట్లుంది. మాకు చిన్న చిన్న పిల్లలు ఉంటే ఏడ కట్టుకుంటారు, ఎక్కడ పోతారు, ఏం చేస్తారు, ఎట్ట చేయాలి సారు? మమ్మల్ని ఎట్ట చేసి ఎట్ట పోతున్నావు? ఏ ఊరుకో ఉంటే మా ఊరు పోగొట్టి మమ్మల్ని ఇట్ట చేసిపోతున్నావు సార్ నువ్వు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.